ఏఎంజే న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక పెన్షన్ల పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు. పేదల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు 5వ డివిజన్ గోపాల్ నగరంలో ఆయన సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో 13,85,00,000 రూపాయల పైచిలుకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో 128 కోట్లకు పైచిలుకు అందజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా అర్హులైన వారిని త్వరలోనే గుర్తించి వారికి కూడా న్యాయం చేస్తామని, వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సామాజిక పెన్షన్లు 10వ తారీఖు 15వ తారీఖు ఇచ్చేవారని, అలా కాకుండా 1వ తేదీని సకాలంలో అందజేస్తే వారి అవసరాలకు అవసరమవుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్లు సకాలంలో అందించాలని ఆదేశించారని పేర్కొన్నారు. అర్హత ఉండి పెన్షన్లు రాని వారు అప్లై చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నగర కమిషనర్ కె వెంకటేశ్వర్లు, 5వ డివిజన్ అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు, కల్చరల్ విభాగం అధ్యక్షులు మంచాల వెంకటేశ్వర్లు, నగర బీసీసీఎల్ కార్యదర్శి మద్దసాని రాము, 44వ పిఎస్ కన్వీనర్ మంచాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓకే సచివాలయం మొత్తం ఈరోజు 1వ తారీఖు అవ్వగానే కూడా రాష్ట్రం అంతా కూడా పెన్షన్స్ ఎవరికైతే 64 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఏదైనా సెలవు వస్తే కూడా 31 కూడా ఇచ్చే పరిస్థితిలో ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర చూసుకుంటే దగ్గర 2,717 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మేము అనేక సార్లు కూడా మీరు గమనించుంటారు, పాత గవర్నమెంట్లో 10వ తారీఖు 7వ తారీఖు లేకపోతే వాళ్ళ 15వ తారీఖు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం కూడా జరిగింది ఆ రోజుల్లో. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ కూడా మనం ఆన్ టైంలో అందరికి కూడా ఎవరైతే వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో
వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడటానికి, మందులకు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకు ఉపయోగపడటానికి, దానికి ఏదైతే ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశారో దాని ప్రకారంగా మనం 1వ తారీఖు అంతా కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం మీద 2,85,438 మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మన జిల్లా వరకు. దాంట్లో 122,78,64,500 రూపాయలు మన జిల్లా వరకే ఖర్చు చేయడం జరుగుతోంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మన ఒంగోలు నియోజకవర్గాన్ని వచ్చేకి 32,160 మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దానికి గాను 13,81,06,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గానికి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము అదేవిధంగా ఈరోజు ఉండే రేపు జనవరిలో కూడా ఎవరైతే ఇదివరకు కొంతమందికి పెన్షన్స్ కావాలని తీసేశారో, అర్హులు ఉండే వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా కూడా అదనంగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దాని జనవరి నుంచి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన ఈ మధ్య కూడా చూసా కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి సూర్యుడు పథకాలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదు, ఏదంటే ఆ రోజు ఎన్నికల ముందు 6 హామీలు ఇచ్చారు, దాని ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు, ఏమీ లేదు, కరెంటు ఛార్జీలు పెరిగినాయని మాట్లాడుతూ ఉన్నారు. అది వరకు కరెంటే ఉండేది కాదు సరిగ్గా. ఈరోజు ఉండే ప్రజలకు కూడా తెలుసు. మనం ఎక్కిన తర్వాత ఆయన పెన్షన్ అనేది ఇమీడియట్గా సంతకాలు పెట్టాడు. అదేవిధంగా ఈరోజు సిలిండర్లతో కూడా అందరికి కూడా సిలిండర్లు ఇస్తున్నాం. దానికి కాల్ సెంటర్ పెట్టాం, ఒక నెంబర్ పెట్టాం. దాని తగ్గట్టుగానే ఈరోజు అందరికి కూడా సిలిండర్లు అందుతూ ఉన్నాయి. రేపు మళ్ళా ఉగాది నుంచి బస్సెస్ ఎవరైతే మహిళలు చెప్పారో వాళ్ళకి బస్సెస్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు బస్టు పట్టించి 5 సంవత్సరాలు లోటు బడ్జెట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా. ఈరోజు ఉండే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉంటే లోటు అసలు డబ్బులే లేకుండా ఏదైతే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది. దాన్ని ఆయన ఒక్కోటి స్ట్రీమ్లైన్ చేస్తా ఈరోజు ఒక పక్క రోడ్స్ కానీ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి, అవి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే మనం సంక్షేమ పథకాలు చెప్పామో అవన్నీ కూడా ఒక్కోటి స్టార్ట్ అవుతుంది. ఆయన ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు, 3,000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఎప్పుడు చేశాడు? మాట్లాడే వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. నోరు ఉండలే అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడటం వల్ల ప్రజలకు మంచి చెడు తెలుసు. ఈరోజు ఆ రోజు 3,000 ఇస్తానని చెప్పేసి పెద్ద మనిషి 2,200 చేశాడు. లాస్ట్ ఎలక్షన్ వస్తుంది కానీ 2 నెలల ముందు 3,000 ఇచ్చాడు తప్పితే ఏ రోజన్నా ప్రాంప్ట్గా ఇచ్చాడా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడన్నా కరెక్ట్గా జీతాలు ఇచ్చాడా? వాళ్ళకి రావాలని బెనిఫిషియన్స్ ఇచ్చాడా? వాళ్ళ ఎన్నికల ముందు అన్ని చేశాడు. వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అంతా చేయించుకొని వాళ్ళని 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. వాళ్ళకి ఎప్పుడు వస్తాయో అర్థం కాక ఎవరిని అడిగితే మళ్ళీ కేసులు పెడతారో, ఎవరిని కొడతారో అని భయప్రాంతుల్లో 5 సంవత్సరాలు బతికారు. ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టే ప్రజలు 11 ఎమ్మెల్యేలతోటి ఈరోజు దాన్ని ప్రభుత్వాలు తీర్పిచ్చారు. అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏదో వచ్చేసి ఆయన పుట్టినరోజులనో లేకపోతే కరెంటు ఛార్జీలు పెరిగిందనో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినంత మాత్రాన ఏమీ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. మీకు ఇచ్చిన పరిమితి ఏంటి అనేది కూడా మీరు గమనించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. మీకు ఎన్ని సీట్లు ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ని ఏ విధంగా అపోజిషన్లో కూడా లేకుండా చేశారో ఇవన్నీ కూడా గమనించుకొని మీరు కూడా మాట్లాడండి. చేసే పని ఓపిక ఉండాలి. చేసేది ఎట్లా చేస్తున్నారా, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలా అన్నీ కూడా తెలుసు. దాని పద్ధతి ప్రకారమే అన్నీ కూడా చేస్తాం. ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అంటే అభివృద్ధి. అది మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో ఏదో మెప్పు కోసం మాట్లాడినంత మాత్రాన ఈరోజు ప్రజలకు అన్నీ కూడా తెలుసు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు 1వ తారీఖు 31 వచ్చింది కాబట్టి రేపు 1 అందరూ కూడా సంబరాల్లో ఉంటారు కాబట్టి 1 ఇస్తే వీళ్ళకి ఇళ్లలో ఉపయోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. సార్, గతంలో విడో పెన్షన్ రావాలంటే 6 నెలలు అట్లా దాటేది సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే 1 నెలలో లాస్ట్ మంత్ అయిపోయిన వాళ్ళకి వెంటనే ఇచ్చేటట్టు చేస్తాం. ఇమీడియట్గా సబ్మిట్ చేయగానే వాళ్ళకంతా కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఈరోజు వికలాంగులు అవ్వచ్చు, అదేవిధంగా వితంగులు అవ్వచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం.
ఏదైనా కూడా ఇంకా కూడా మేము అందుకే డోర్ టు డోరు మన కార్పొరేషన్ ద్వారా సచివాలయం ద్వారా డోర్ టు డోర్ అందరినీ కూడా పంపించాం. డోర్లో ఇంట్లో కూడా ఇంకా ఎవరైనా పెన్షన్స్ ఉన్నారా, లేకపోతే రేషన్లు ఉన్నాయా, లేకపోతే బాడిగింట్లో ఉంటున్నారా, ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఒక్కొక్కటి ప్రయారిటీ పైన దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు కాలువలు తీసినవాడు లేడు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 సంవత్సరాలు అసలు పట్టించుకునేవాడు లేడు. కాలువలు తీసేది లేదు, మంచినీళ్ళు వస్తున్నాయా లేవా చూసింది లేదు, లైట్లు ఉన్నాయా లేవా చూసింది లేదు. అదేమంటే మన మీద మాత్రం అప్పుడు చాలా మాట్లాడారు. ఒక్కోడు వీళ్ళు అభివృద్ధి అంటే డివైడర్లకు రంగులు వేసుకోవటం, లేకపోతే ఇంకోటి ఫ్లైఓవర్ల కింద రంగులు వేసుకోవటం అని చాలా మాట్లాడారు. మాట్లాడినంత ఇవాళ ఎడిపోయారో నాకు తెలియదు. కానీ ఆ రోజు మేము ఉండేటప్పుడు 14-19లో 4 దిక్కుల 4 లైన్స్ వేసాం. ఈరోజు కర్నూలు రోడ్ డబల్ రోడ్ అవ్వటం కానీ, కొప్పోలు డబల్ రోడ్ అవ్వటం కానీ, ఈరోజు అవన్నీ కూడా ఒక మార్క్. అవన్నీ దాని మీద కనీసం ఒక లేయర్ వేయడానికి కూడా వాళ్ళకి గతి లేకుండా పోయింది. మళ్ళీ సీఎం బంధువు అని అవన్నీ చెప్పి సరే ఈరోజు మళ్ళీ ఇంకో పార్టీలో దూరాడు అనుకో, ఇవన్నీ కూడా చెప్పాడు. కనీసం పోయి కూర్చొని అది నా సొంత నియోజకవర్గం బంధువు అనేవాడు తీసుకొచ్చి ఇంకో 4 పనులు చేసి ఉంటే ప్రజలు సంతోషిస్తారు. నేను తీసుకొచ్చిన ఆ పోతురాజు కాలంలో ఆ రోజు కష్టపడి 89 కోట్లు తెచ్చి దాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని మళ్ళీ 4 టెండర్లను పిలిచి దాన్ని గబ్బు చేసి దాన్ని 42 కోట్లు డ్రా చేసి దాన్ని చేసి వాళ్ళ మన వర్కే క్యాన్సిల్ చేశారు. ఈరోజు ఎస్టిమేషన్ వేస్తే 150 కోట్లు. దానికి ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు డబ్బులు? ఇవన్నీ చేసే పని చిత్తశుద్ధి లేకుండా చేయటం బట్టే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి మనం వచ్చిన తర్వాత ముందు కాలువలు తీయటం, అదేవిధంగా రోడ్డు పక్కన ఉండే జంగిల్ క్లియరెన్స్ చేసుకోవటం, అదేవిధంగా లైట్లు ఏమన్నా బల్బులు లేకపోతే బల్బులు వేయించుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మొదలుపెట్టాం. మేమేమైతే ప్రామిస్ చేసామో ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల లోపలే మంచినీళ్ళు ప్రతిరోజు మాత్రం ఒంగోలుకి శాశ్వతంగా మంచినీళ్ళు అనేది తీసుకొస్తాం. మంచినీళ్ళ సమస్య అనేది మాత్రం ఒంగోలులో భవిష్యత్తులో లేకుండా చేస్తాం. డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాం. అదేవిధంగా పోతురాజు కాలం కూడా నేను మన ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దాన్ని కూడా నిధులు చూస్తున్నాం. దానికి ఏదో విధంగా అది కూడా కంప్లీట్ చేయడానికి చూస్తాం. ఈరోజు ఉండే మేజర్ సమస్యలు కొత్త రోడ్లు ఇవన్నీ కూడా పెట్టున్నాం. ఒక్కోటి రేపు జనవరి నుంచి ఫిబ్రవరిలో ఎప్పుడు శాంక్షన్ అయితే అప్పుడు మొదలు పెడతాం. అన్నీ మా సాయశక్తుల ప్రజలు బాగుండాలని ప్రజల కోసం అనేక రకాలు చూస్తున్నాం. ఇంటింటికి ఈరోజు చేసాం. మళ్ళీ అదేవిధంగా డివిజన్లు అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసుకున్నాం. ఎక్కడ ఏ డివిజన్ ఎంత పెండింగ్ ఉంది, ఎంత చేయాలి అనేది కూడా మొత్తం డిపిఆర్లు రెడీ చేసాం. వసతులను బట్టి డబ్బులను బట్టి కొన్ని పనులు చేసుకుంటా పోయి ఈరోజు మేము ఇంకా 11 డివిజన్లు కంప్లీట్ అవ్వాలా. 11 డివిజన్లు కంప్లీట్ అవ్వకుండా 39 డివిజన్లో ఈరోజు 126 కోట్లు మన వాళ్ళంతా కూడా క్లీన్ చేసి ఎస్టిమేషన్లు ఇచ్చారు. మేము ఏంటంటే అదివరకు 14-19లో మ్యాక్సిమం చేశాను కదా ఇంత ఉండదు అనుకున్నాం. ఈరోజు ఉండేది ఎక్స్టెన్షన్ అవ్వటం, డివిజన్స్ కూడా పెరగటం, అక్కడ రోడ్లు లేకపోవటం, డ్రైన్లు లేకపోవటం, ఇలాంటివన్నీ రావటం వల్ల ఇవన్నీ కూడా బడ్జెట్లు పెరిగినాయి. ఇప్పుడు ఒక్కో డివిజన్కి మళ్ళీ 2 కోట్లు, అదేవిధంగా కొన్ని డివిజన్కి 4 కోట్లు అట్లా ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజుల నుంచి కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో న్యాయవాదులపై పోలీసులు దాడులు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీనియర్ న్యాయవాది గల్లా సుదర్శన్పై సిఐ దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందని, నేటి ప్రభుత్వంలో అందుకు భిన్నంగా కనపడుతుందని ఎద్దేవా చేశారు. సివిల్ విభాగాల్లో పోలీసుల జోక్యం ఉండకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని విస్మరిస్తూ పోలీసులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న న్యాయవాదులపై దాడుల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి అందుకు కారకులైన వారి పట్ల చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి తొలగించాలని కోరారు. న్యాయవాదుల రక్షణ కోసం నూతనంగా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి హరిబాబు, ప్రముఖ న్యాయవాది బాబురావు, వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వృత్తికి కూడా గౌరవం ఇవ్వకుండా వాళ్ళు దాడులు చేయడం అనేది చాలా గర్హనీయం. ఇది అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. వెంటనే అరికట్టండి న్యాయవాదులపై దాడులను, వెంటనే అరికట్టండి న్యాయవాదులపై దాడులను, వెంటనే
వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. నగరకంటి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుల్ని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరందరూ కూడా గమనించుంటారు, గడిచిన వారం రోజుల నుండి కూడా మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో, అంటే కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో న్యాయవాదులపైన భౌతిక దాడులు జరిగాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ న్యాయవాది, కడప జిల్లా గాలివీడు మండలం మాజీ ఎంపీపీ, అలాగే జెడ్పీటీసీగా చేసినటువంటి సీనియర్ న్యాయవాది జల్లా సుదర్శన్ రెడ్డి గారి పైన అనుచితంగా కొండారెడ్డిపల్లె సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి ఆయన షర్టు గల్లా పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ జీబుదాకా తీసుకెళ్లిన ఘటన చూస్తున్నాం మనం. ఇది చాలా ఆక్షేపణీయం. పలు కేసుల్లో కూడా పోలీసులు ఎలా వ్యవహరించాలి, కక్షిదారుల పట్ల, న్యాయవాదుల పట్ల ఎలా వ్యవహరించాలనేది గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక తీర్పులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేది. పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదుదారుని కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చేసేవాళ్ళు. ఈరోజు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఏ కక్షిదారుల పట్ల కూడా ఈ ప్రభుత్వంలో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం, వాళ్ళు కనీసం కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళకి టైం కేటాయించకపోవడం, ఎవరన్నా కేసు పెడదామన్నా కానీ వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా కేసులు అయితేనేమి, ఇంకో రకమైన కేసులు అయితేనేమి, ప్రత్యేకంగా కొన్ని వర్గాలను టార్గెట్గా చేసుకుని కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మొన్న సివిల్ వివాదాల్లో కూడా తలదొరచొద్దని చెప్పని మనకి తీర్పులు ఉన్నాయి. కానీ అనంతపురం జిల్లాలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శేషాద్రి నాయుడు అనే ఒక సీనియర్ న్యాయవాదిని సివిల్ కేసు వివాదంలో స్టేషన్కి పిలిచి, ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా సరే, ఇప్పుడు కొత్తగా ఏముందంటే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది మన అదికి. పోలీస్ స్టేషన్కి ఎవరన్నా అడ్వకేట్ వెళ్తే ఫోన్లు బయట పెట్టియటం, కనీసం వాళ్ళ జూనియర్ న్యాయవాదిని అలౌ చేయకపోవటం, ఇలా వ్యవహారంగా ఉంది వాళ్ళది. ఆయనకి అక్కడ ఆరోగ్యం బాగాలేక హార్ట్ స్ట్రోక్ వస్తే కనీసం మానవతా దృక్పథంతో అయినా సరే 108 అంబులెన్స్ ఫోన్ చేసి ఆయన ఇమీడియట్లీగా మెడికల్ ఎయిడ్ క్రియేట్ చేయడం, కానీ అసలు ఎలాంటి స్పందన లేదు. అలాగే నిన్న పొన్నూరులో బేతాళ ప్రకాష్ అనే న్యాయవాది మీద భౌతిక దాడి. ఎలా అంటే, ఆయన ఒక కక్షిదారుని క్లయింట్లు కలవడం కోసం పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారితో మాట్లాడి ఆ కేసు ఏదో పోలీసు ద్వారా రిజిస్టర్ చేద్దాం. దానికి ఏం చేశారు, ఎస్ఐ గారు హుటాహుటిని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అతని మీద దాడి చేయటం, అతని స్టేషన్ తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించి విపరీతంగా ఆయన్ని కొట్టడం జరిగింది. ఆయన ఇప్పుడు మళ్ళీ కూడా ఈ అన్ని వరుస సంఘటనలకు అందరికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ సంఘాలు కూడా విధుల బహిష్కరణ పిలుపునిచ్చాయి. అలాగే ఈరోజు కూడా అందులో భాగంగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోసియేషన్ కూడా విధులు బహిష్కరించారు. దీనికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పార్టీ తరఫున మేము కూడా సంఘీభావం తెలియజేస్తూ మేమందరం కూడా మా విధులకు దూరంగా ఉండి ఈరోజు బహిష్కరణ తెలిపాము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరఫున ఏంటంటే మా డిమాండ్ ఒకటే, అడ్వకేట్స్కి రక్షణ చట్టం కావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయవాదులు ఎవరైనా సరే వాళ్ళ వృత్తిని ఫ్రీగా, ఎటువంటి భయభ్రాంతులు లేకుండా వృత్తిని కొనసాగించే విధంగా మనకి రాజ్యాంగం కల్పించింది. ఏ మనిషి అయినా సరే తన వృత్తిని నిర్భయంగా, నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. అడ్వకేట్ న్యాయవాది వృత్తి అనేది చాలా గౌరవమైంది. దీంట్లో కూడా ఏమవుతుందంటే, ఎవరు కూడా భౌతిక దాడులకు గురి చేయడం, పోలీసులు అట్రాసిటీ అనేది ఈ మధ్య బాగా పెరిగిపోతూ ఉంది దీని మీద. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, న్యాయవాదులకి పటిష్టమైన రక్షణ చట్టం కావాలి. అలాగే ఈ సంఘటనలు ఏదైతే జరిగినాయో ఈ 3 సంఘటనల గురించి దానికి బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులని తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలి. అట్లాగే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి పారదర్శకంగా విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వారం వరుసగా చూసుకుంటే 20వ తేదీ పొన్నూరులోనే బేతాళ సుదర్శన్ ప్రకాష్ అనే అతని మీద ఒక సబ్ ఇన్స్పెక్టరు విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా అతన్ని మానసికంగా కూడా హింసించాడు. దాని తర్వాత ఘటన మీకు తెలిసిందే, కడప జిల్లా గాలివీడు మండలం జల్లా సుదర్శన్ రెడ్డి గారు స్టేట్కి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అటువంటి వ్యక్తిని ఒక ఇన్స్పెక్టర్ కనీస రెస్పెక్ట్ లేకుండా ఒక కాలర్ పట్టుకున్న ఘటన మన రాష్ట్రం మొత్తం చూస్తున్నాం. ఒక న్యాయవాది అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా పోలీసు వారు ప్రవర్తిస్తున్నారు. అలాగనే రీసెంట్గా అనంతపురం 3 టౌన్లో జరిగింది 28వ తేదీ. వివి శేషాద్రి నాయుడు గారని
అతను ఒక సివిల్ కేసులో ఎంత హెరాస్ చేశారో తెలిసి మీకు స్టేషన్లోనే అతను కుప్పగూరి చనిపోవడం జరిగింది. ఫ్రెండ్లీ పోలీసింగు, ఫ్రెండ్లీ నేచరు, మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాలు మరి రాజ్యాంగం అనేది ఉంది. ఆర్టికల్ 14, 19, 21 ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్న అంశాలే. అందరికీ సమానమని చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా న్యాయం అనేది జరగట్లేదు. అడ్వకేట్స్ అనేవారు ప్రజలకి చట్టానికి వారధిగా పనిచేసేవారు. అటువంటి పనిచేసి అడ్వకేట్స్ మీద ఈ ప్రభుత్వము ఎంత దాడులు చేస్తున్నాయో మీరంతా పత్రికల ద్వారా, మీడియాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు. మేమేం కోరుకుంటున్నామంటే జల్లా సుదర్శన్ రెడ్డి గారి మీద దాడిని వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ కమిటీని మేము ఖండిస్తున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అడ్వకేట్స్ మీద ఒక రక్షణ చట్టాన్ని అనేది ఉపయోగించాలి. దాంతోపాటు అడ్వకేట్స్కి రక్షణతో పాటు ప్రజలకు కూడా వారాదిగా పనిచేసినటువంటి లాయర్స్కి భరోసా కావాలి. ఈ ప్రభుత్వం మీకు చూసే ఉంటారు మీరు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు కానీ కూటమి ప్రభుత్వాలు కానీ కనీసము బాధిత కుటుంబాన్ని ఏం జరిగిందని విచారించరు ఇప్పటివరకు కూడా. మనం పేపర్లో చూస్తున్నాము, పత్రికల ద్వారా చూస్తున్నాము. ఇదంతా కేవలము అడ్వకేట్స్గా పనిచేసినటువంటి వారి మీద క్వశ్చన్ చేస్తే మీరేం మమ్మల్ని క్వశ్చన్ చేసేది అని దాడి చేసి వాళ్ళని ఎంతో దారుణంగా హింసించి టార్చర్ పెట్టిన విధానం తెలిసిందే. దీని తరపున మేము ప్రకాశం జిల్లా ఒంగోలు బార్లో ఉన్నటువంటి అందరూ కూడా నిరసన తెలియజేశారు. ముందు ఇటువంటి విషయాలు కానీ వస్తే మేము లాయర్స్ అంతా ఏకతాటిపై నిలబడి ఈ దాడులను ఖండిస్తామని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్వకేట్ల మీద జరిగే అరాచకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటివరకు ఆ రెడ్ బుక్ అని కార్యకర్తల్ని ఎవరైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటారో వాళ్ళందరినీ దారుణంగా హింసించడం చూసాం. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ అంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ సమస్యలకి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్లు వారి కోసం స్టేషన్కి రావటం, వారి కోసం మరి కోర్టులో కూడా వాళ్ళ కోసం సపోర్ట్గా వాళ్ళు వాదించడం అది జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళకే ఈరోజు రక్షణ లేకుండా ఎవరైతే ముద్దాయిలకు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ నిలబడే లాయర్లనే ఈరోజు దారుణంగా ఆ సుదర్శన్ రెడ్డి అనే సీనియర్ లాయరు, అతను ప్రజాప్రతినిధి కూడా అట్లాంటి కాలర్ పట్టుకొని మ్యాన్ హ్యాండిల్ చేయటం దారుణమైన విషయం. ఎన్ని క్లిప్పింగ్స్లో కూడా చూస్తున్నాం. అదేవిధంగా పేదల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు మంత్రివర్యులు పింఛన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల మేరకు గతంలో 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ని 4,000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే 63 లక్షల మందికి 2,700 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల ఖచ్చితంగా 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, 1వ తేదీన ప్రభుత్వ సెలవు వస్తే ముందు రోజునే పెన్షన్లు పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అందరూ కూడా సార్కి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. లేకపోతే అందరూ కూడా మీరు సీట్లో కూర్చోాల్సిందిగా కూడా కోరుతున్నాం. మేడం హౌసింగ్ వచ్చి ఇస్తా ఇల్లు ఇస్తా 2 లక్షలు ఇస్తాను. నాకు ఎప్పుడు చేస్తాను 2 గంటలు కట్టుకుంటారు. పడుకుంటారా? కట్టుకుంటారా? ఎంతకాలం తీసుకుంటున్నాను
సంవత్సరాలు అప్పుడు 2 నెలలు ఇస్తే దాకా గుర్తుపెట్టుకుంటే కొంచెం రానా ప్రతి నెల వస్తున్నా పెద్ద ఊరి ఇట్లా ఐడి కార్డు ఉంది చాలు పక్కన 4,000 ఇస్తామని చెప్పాము 4,000 ఇచ్చాం అప్పుడప్పుడు 200 లాగా ఇవ్వాల పెట్టుకోండి మొత్తం ఎన్ని ఉన్నాయి బాబు ఊర్లో 66 డిజేబుల్డ్ ఎన్ని ఇదే సపరేట్ పంచాయతీ అది సెక్రటరీ పంచాయతీ పెట్టుకోండా ఏదో ఫోటో కావాలి చూడు ఐసీడీఎస్ పింఛన్ నీకు ఎన్నేళ్ళ నుంచి సరే ఇప్పుడు ఎంత తీసుకున్నారు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు కాదు ఆయన పింఛన్ కూడా మన టైంలో మీరు టైంలోనే ఇచ్చింది మనిషికి ఏం చదువుకున్నావు ఎంతకాలం ఖర్చు తీసుకుంటున్నావు ఖర్చు ఎన్ని ఏళ్ళు తీసుకుంటున్నావు 4,000 లెక్కేసుకో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 4,000 లెక్క పెట్టి లెక్క ఇది 2,000 అంటున్నావే మాట్లాడుతున్నది కానీ మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కరువు పని మాకు అంతా అన్ని పనులు నేనే చేసింది మంచినీళ్ళు ఇచ్చింది కూడా నేనే కదమ్మా ఇప్పుడు పెన్షన్ ఆ రోజు 200 2,000 చేసిన 3,000 ఈరోజు 4,000 చేసిస్తున్నా చంద్రబాబు నాయుడే కదా ఈసారి అయ్యగారు మీరు కొంచెం పట్టుకమ్మా నీకు 500 పెన్షన్ వచ్చింది కదా అప్పుడు ఫస్ట్లో ఈఎంఐ 500 ఆ రోజు 3,000 చేశారు చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు పెంచలా ఇప్పుడు 3,000 600 6,000 చేశారు చంద్రబాబు నల్ల వెంకటేశ్వర కూర్చొని కూర్చోలేవట నువ్వు నిలబడలేవా ఎన్ని గంటకి డబ్బులన్నీ జాగ్రత్త చూసుకో ఎవరెవరికి ఇచ్చింది ఎంత 4,000 లెక్కేసుకో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తల్లి పెట్టుకో ఎంత తీసుకున్నావా ఏది ఇచ్చేసేయండి ఓకే ముందు 1,500 కదా ముందు 5,000 కదా 500 ఉన్నప్పుడు 1,500 చంద్రబాబు నాయుడు చేశాడు 1,500 3,000 చంద్రబాబు నాయుడు చేశాడు 3,000 ఇప్పుడు 6,000 చంద్రబాబు నాయుడు చేశారు గుర్తుపెట్టుకో సార్ ఓటు నాకే వెళ్ళాలి